బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్లో పడొద్దని బీసీ నేతలకు హితవు పలికారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీసీ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కులగణన సర్వేను తప్పుబడితే నష్టపోయేది బీసీలేనని, బీసీల హక్కుల సాధన కోసం బీసీలే నాయకత్వం వహించాలన్నారు. తాను అండగా ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా తెలిపిన అభినందనలు తనకు కాదని, అవి రాహుల్ గాంధీకి చెందాలన్నారు సీఎం. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కులగణన చేశామని ఆయన గుర్తు చేశారు. యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు తేలాలంటే ముందుగా జనాభా లెక్కలు తేలాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలని, అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలవుతుందన్నారు. అలాగే అసెంబ్లీలో ఫిబ్రవరి 4కు ప్రత్యేక స్థానం ఉందని, ఆ రోజును సోషల్ జస్టిస్ డేగా ప్రకటించినట్లు సీఎం చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారం మంత్రివర్గ ఉపసంఘం, ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్లో కుల సర్వే పూర్తి చేశామన్నారు ముఖ్యమంత్రి. మొదటి విడత సర్వేలో పాల్గొనని వారికి రెండో విడతల అవకాశం కల్పించినట్లు గుర్తు చేశారు. పూర్తి పారదర్శకతతో సర్వే పూర్తయిందన్నారు సీఎం. ఏ పరీక్షలోనైనా తాము చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. దీన్ని తప్పుబడితే నష్టపోయేది బీసీలేనని చెప్పారు. రాజకీయపరమైన రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా 2 బిల్లులు ఆమోదించుకున్నట్లు తెలిపారు. జనగణనలో ఎప్పుడూ కులగణన చేర్చలేదని, అలా చేర్చితే సరైన లెక్క తేలుతుందన్నారు. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52% తేల్చిందన్నారు ముఖ్యమంత్రి. ఈ లెక్క తేల్చడం కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది బీసీలేనని గుర్తు చేశారు సీఎం. తెలంగాణలో చేసిన కులగణన భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదన్నారు. ఇది పునాది లాంటిదని, ముందు అమలు చేసుకుని తర్వాత అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవచ్చన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గొర్రె కసాయిని నమ్మినట్లు బీసీ సంఘాలు పోయి సర్వేలో పాల్గొనని వారి మద్దతుకు అడుగుతున్నారని సీఎం విమర్శించారు. సర్వే చేసి జనాభా లెక్కలు తేల్చింది తామైతే సర్వేను వ్యతిరేకించిన పార్టీలను కలుస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, విద్యా ఉద్యోగం రాజకీయంగా 42% రిజర్వేషన్లు ఎస్ స్వామి. స్వామి మురళి, అసెంబ్లీలో కమిటీ హాల్ 1లో నిన్న బీసీలకు సంబంధించినటువంటి బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఒకటి విద్యా ఉద్యోగాలు 42%, మరొకటి ఇటు రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పించే 2 బిల్లులకు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అభినందించడానికి వివిధ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీకి తరలి వచ్చాయి. వారిని ఉద్దేశించి సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎలక్షన్ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు, ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మేము హామీ అమలు చేస్తున్నాము. మా నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కులగణనలో దేశవ్యాప్తంగా జరిగేటువంటి సెన్సెస్ లో కులగణన కనుక కల్పించే అన్ని కులాల లెక్కలు తేలుతాయి, వారికి ఎవరి వాటా వారికి ఇవ్వచ్చు అని చెప్పేసి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారానికి మనం మద్దతుగా తెలుపుతున్నాము. దానికి సంబంధించి తెలంగాణలో ఒక ప్రయత్నం చేశామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా తెలంగాణలో దీనికి సంబంధించి ఈ 2 బిల్లులు ఆమోదించడం పట్ల కూడా బీసీ సంఘాలు ఇటు రేవంత్ రెడ్డిని అభినందించి ఆయనకు సన్మానం చేశాయి. దీంతో ఒకవైపు ఈ కులగణనలో పాల్గొనకుండా
దీన్ని పక్కదో పట్టించే వ్యక్తులకు మీరు మద్దతు ఇవ్వదు, గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా మీరు వాళ్ళని వెంట పోవద్దు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరోవైపు ఇదే అంశం సంబంధించి కూడా బీజేపీ కూడా త్వరలో మరిన్ని సంబంధించి బీసీలకు మరిన్ని వరాలు ప్రకటిస్తామని చెప్పేసి కూడా సీఎం అన్నారు. ఆ శాసన మండలిలో కూడా ఈ రోజు ఈ 2 బిల్లులు కూడా ఆమోదం పొందాయి. దేశవ్యాప్తంగా ఒకవైపు 50% రిజర్వేషన్ సీలింగ్ దాటొద్దనే ఆ నియమం ఉన్న నేపథ్యంలో ఇటు 42% రిజర్వేషన్ ఇవ్వడం పట్ల కూడా ప్రతిపక్షాలు దీనికి సంబంధించి కేంద్రం పైన కలిసి పోరాడదామని చెప్పేసి రాష్ట్రం సూచిస్తుంది. దీన్ని రాజ్యాంగ సవరణ చేసి తమిళనాడులో మాదిరిగా షెడ్యూల్ 9 లో పెట్టుకుంటే రాజ్యాంగ రక్షణ ఉంటుంది. అప్పటి వరకు దీన్ని అమలు చేయడం అంత ఈజీ కాదన్నది కూడా ఇటు మిగతా బీఆర్ఎస్ తో పాటు మిగతా పక్షాలు చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలని ఒకవైపు మోసం చేయడం కోసం, బీసీలని ఒకవైపు వంచడం కోసం ఇలాంటి ప్రయత్నం చేసింది అనేది కూడా ఈ రోజు శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించి ఆరోపించారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డిని రోజు కలిసినటువంటి బీసీ సంఘాల నేతలంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఒకవైపు ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ గా ఉండాలి. ఇప్పటికే దేశంలో అన్ని కులాలకు సంబంధించిన కులగణలకు సంబంధించిన నివేదికను బయటపెట్టాలనేది కూడా ఒకవైపు బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒకవైపు డిమాండ్ వస్తుంది. సెన్సెస్ సంబంధించిన విషయంలో ఒక్కొక్క బీసీలకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ బీసీ ఉన్నటువంటి సబ్ కేటగిరీ వారిగా బీసీఏలో, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీలో ఉన్నటువంటి ఒక్కొక్క కులం వారిగా లెక్కలు బయటపెట్టాలని చెప్పేసి నిన్న అసలు డిమాండ్ చేశారు. ఈ రోజు సీఎం ని కలిసినప్పుడు కూడా పలు బీసీ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ విషయం కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా బీసీ సంఘాలన్నీ కూడా సీఎం కి నివేదించాయి. వారికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని సీఎం కు అందజేసి వీటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కూడా కోరాయి. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి బీసీ సంఘాల నేతలంతా కూడా సీఎం ని సన్మానం చేసి ఈ ప్రయత్నాన్ని అభినందించారు. రానున్న రోజుల్లో బీసీలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది. మొన్న ఎమ్మెల్సీలో కూడా దాదాపుగా 4 ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీసీలకు దక్కాయి. ఇప్పుడు బీసీ వాదం తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో దానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం, దాంతో పాటు 5 ఏళ్లలో బడ్జెట్ లో 1,00,000 కోట్లు పెడతామని చెప్పి ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. రేపు పెట్టే బడ్జెట్ లో కూడా ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు ఇస్తే బీసీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా వారు సూచించారు. దానికి సంబంధించినట్టు కూడా ఆ ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.